హాయ్ హలో నమస్తే పీపుల్. సో ఈరోజు అయితే మేము వచ్చేసాము నీలాబాయి హజారీ భవన్కి. సో ఈ ప్లేస్ అయితే ధూల్పేట్లో ఉంది. మేమైతే అమ్మవార్లను చూడడానికి వచ్చేసామండి. ఇక్కడైతే అమ్మవార్లు చాలా పెద్దగా అండ్ మంచిగా డిఫరెంట్ మోడల్స్లో ఉందని తెలిసింది. సో ఇంకా ప్రాసెస్ అయితే నడుస్తుంది, బట్ ఆల్మోస్ట్ అన్ని అమ్మవార్లు అయితే కంప్లీట్ అయిపోయింది. మేము వెళ్ళినప్పుడు అయితే ఈ అమ్మవారికి కళ్ళు అండ్ బొట్టు అవన్నీ పెయింటింగ్ చేస్తుండే. అసలు ఆర్టిస్ట్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఒక్కొక్క చిన్న చిన్న వర్క్ కూడా చాలా టైం తీసుకొని నీట్గా ఫినిషింగ్ ఇస్తుండు. సో మనమైతే ఇప్పుడు పెద్ద అమ్మవార్లను చూడడానికి వెళ్దాము. సో పెద్ద అమ్మవార్లు అయితే ఇక్కడ మోస్ట్లీ ఒక్కనే ఫీట్స్ ఉంటారు, కొంచెం పెద్దగానే ఉన్నారు అమ్మవార్లు. సో ఫస్ట్ అయితే నేను ముందుకు వెళ్ళంగానే అసలు చాలా మోడల్స్ ఉన్నాయి. సో నాకు తెలిసి అయితే ఆల్రెడీ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి, ఎందుకంటే చాలా మెంబర్స్ వచ్చి అమ్మవార్లను చూస్తున్నారు. అండ్ పెయింటింగ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఆయిల్ పెయింటింగ్స్ అనుకుంటా. అమ్మవారు అయితే ఇట్లా షైన్ అవుతుండే. సో మనం ఇంకా ముందుకు వెళ్తే ఇంకా అమ్మవార్లు చాలా రెడీ అవుతున్నారు బ్యాక్ సైడ్ అయితే. సో ఫస్ట్ అయితే నాకైతే రెడ్ కలర్ శారీ అయిన అమ్మవారు అయితే చాలా నచ్చింది. సో మనమైతే ముందుకు వెళ్ళి చూసేద్దాము అమ్మవారి డీటెయిల్గా. అమ్మవారు అయితే ఒక 10 ఫీట్స్ ఉండొచ్చు అండి, ఎందుకంటే అమ్మవారు అయితే అంత పెద్దగా ఉండే. ఫస్ట్ ఇక్కడ రెడ్ కలర్ శారీ అమ్మవారు అండ్ ఫినిషింగ్ అమ్మవారి ఫేస్ కూడా చాలా బాగుంది. సో మనం ముందుకెళ్ళి చూస్తే ఎంత డీటెయిల్గా ఉందంటే ప్రతి ఒక్క వర్క్ అండ్ కలర్ కాంబినేషన్ ఆఫ్ శారీ అండ్ అంత ఫినిషింగ్ అయితే సూపర్ అనిపించింది నాకు. సో ఈ అమ్మవారికి అయితే బ్యాక్గ్రౌండ్ కూడా అవసరం లేదనిపించింది, ఎందుకంటే ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో మనకి ఇట్లా రౌండ్గా వచ్చింది కదా, అది కూడా కలర్ కాంబినేషన్ అండ్ చిన్నగా అమ్మవారికి తగ్గట్టుంది. అండ్ మనం నెక్స్ట్ అమ్మవారిని చూసినట్టయితే శారీ అయితే ఎంత డీటెయిలింగ్గా ఉందంటే, అండ్ అమ్మవారు కూడా చాలా పెద్దగా ఉంది. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే వేసుకోండి. సో నెక్స్ట్ వీడియో అయితే సూన్ అప్లోడ్ చేస్తాను నేనైతే. ఈ అమ్మవారు డిఫరెంట్గా రైట్ సైడ్లో వచ్చింది శారీ అయితే, అండ్ బ్యాక్ డ్రాప్ కూడా చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా డిఫరెన్స్, బ్యాక్ డ్రాప్ ఉంటే బ్యాక్ డ్రాప్ లేకపోతే. సో మీకు ఆప్షనల్ అండి, లేకపోతే వితౌట్ బ్యాక్ డ్రాప్ కూడా చాలా బాగుంది. అసలుకి నాకైతే ఇక్కడ ఉన్న అమ్మవార్లు చాలా నచ్చినారు. సో ధూల్పేట వెళ్ళినప్పుడు అయితే డెఫినెట్గా ఇక్కడ కూడా వెళ్ళండి, అమ్మవార్లను చూడండి. మీకు ఏ అమ్మవారు నచ్చితే అమ్మవారు తీసుకోండి. సో స్టార్టింగ్లో అయితే నేను ఒక బోర్డు పెట్టినా కదా అడ్రస్ది, అదైతే మీకు క్లియర్గానే ఉంటుంది అనుకుంటున్నా గైస్. లేకపోతే మీరు నాకు యూట్యూబ్లో కింద కామెంట్స్లో ఆర్ ఇన్స్టాగ్రామ్లో అయితే టెక్స్ట్ చేయండి, నేనైతే ఫుల్ డీటెయిల్స్ మీకు సెండ్ చేస్తాను.